So I request Honorable District Collector Ma'am to give her valuable speech. members enroll అయ్యారు. ఇంకా ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా చాలా ఫాస్ట్గా నడుస్తున్నాయి. 65 plus. Thank you for coming, sir. I request the candidates to please come near the stage. I request HR to please pause the interviews for 10 minutes. We have our Honorable Chief జ్యోతి ప్రజ్వలనతో మరి ఈ రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. స్టాల్ నెంబర్ 61 దగ్గర చాలా ఎక్కువగా ఉన్నారు. అక్కడ క్యాండిడేట్స్ ని కంట్రోల్ చేయండి. ఎక్కువ మంది ఉంటే స్టాల్స్ పక్కనటువంటి జేడీ బ్యానర్ లో నచ్చినటువంటి కంపెనీ ఎంచుకొని ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాటిలో ఇక్కడ ఉన్నటువంటి జేడీ బ్యానర్ లో మీకు నచ్చినటువంటి కంపెనీ ప్రింట్ చేసుకొని ఆ కంపెనీకి పక్కన ఉన్నటువంటి కౌంటర్ నెంబర్ తీసుకొని అన్నా అన్నా ఆ కంపెనీలో పక్కన ఉన్నటువంటి కౌంటర్ నెంబర్ చూసామని ఆ పర్టికులర్ కౌంటర్ నెంబర్ దగ్గరికి ఈ జాబ్ మేళాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. కానీ అందరం కూడా చాలామంది విద్యార్థులు, ఎందుకంటే 5,000 చిల్లర జాబ్స్ ఉన్నాయి, దాంట్లో 3,500 రిజిస్టర్డ్ అయినాయని చెప్తున్నారు. మనం విద్యార్థులు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దాని మీద ఆలోచించాలి తప్ప మనము ఒకటి చేసుకుంటూ ఇంకో దానికి ప్రయత్నం చేసుకుంటూ పోవాలి. మరి నిజంగా కూడా 3,500 అంటే అది మనం 5,000 ఉంటే 10,000 అప్లికేషన్స్ వస్తాయి అనుకున్నాం, కానీ 3,500 రావటం అని అంటే అది సరే ఎందుకో అర్థం కాలే. కానీ ఏదేదేమైనా వచ్చిన వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఒక ప్రాపర్గా అందరికీ ఎక్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఉన్నది కాబట్టి ఒక సిస్టమేటిక్గా అందరూ కలిసి
పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోవాలి. సాయంత్రం వరకు కూడా ఇంకా అప్లికేషన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వస్తుంది సాయంత్రం వరకు ఇంకా అప్లికేషన్స్ వస్తే చాలా చాలా సంతోషం. వేరే కంపెనీస్ కూడా, ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇలాంటి జాబ్ మేళా పెట్టడానికి ఎన్ఆర్ఐస్ కానివ్వండి, కొందరు హైదరాబాద్లో ఉన్నటువంటి వాటికి కానివ్వండి, ఇక లోకల్లో కూడా మేము ఇస్తామని చెప్పి ముందుకు రావడం జరుగుతుంది. వాటిని కూడా కలెక్టర్ గారితో గిట్లా చర్చించి మనకు మళ్ళా కలెక్టర్ కానివ్వండి, డిప్యూటీ కలెక్టర్ కానివ్వండి, అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా, పర్ఫెక్ట్గా, ఎక్కడ ఏ తేడా లేకుండా ఫుల్ టైం వాళ్ళు పనిచేస్తానికి కూడా ఉన్నారు. అందరూ కూడా నిజంగా కూడా మంచి రోజులు వచ్చినాయి అని అనుకోవచ్చు. ఇక చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి దాంట్లో యువతకు ఏ విధంగా ఉద్యోగాలలో ఇచ్చేయాలనే ఆలోచనతోటే పొద్దుగా లేస్తే రివ్యూలు పెట్టుకుంటూ, కంపెనీస్ తోటి చర్చించుకుంటూ, వీటి మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఎట్లా జనరేట్ చేయాలనే ఆలోచన చాలా గట్టిగా పెట్టుకొని ఉండటం మాకు కూడా సంతోషం అనిపించింది. ఏదైనా మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాం.